చెన్నైలో ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ అన్న ఆడిటర్గా ఉండేవాళ్ళు. ఓకే. ఆయనకి సినిమా వాళ్ళతో కొంచెం కొంచెం లింక్స్ ఉన్నాయి. మా ఫాదరు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టారనమాట. పెడితే ఆయనకి ఇది ఇష్టం లేదు. ఇండస్ట్రీ అనేది ఇష్టం లేదు. ఎందుకు వాడిని అలా పాడు చేస్తారు ఇంటి దగ్గర. హ్యాపీగా వ్యవసాయం ఉంది. సినిమా థియేటర్ ఉంది. పెద్ద కుటుంబం. ఆ! 25 ఏకర్స్ ల్యాండు, పొలంలోనే ఇల్లు, ఊర్లో థియేటరు. ఓకే. అయితే పైగా మా అమ్మ వాళ్ళు నేదురుమల్లి వాళ్ళు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి సిస్టర్. అవును. పెద్ద ఫ్యామిలీయే. ఎందుకు అలా పాడు చేస్తారు అని చెప్పి సరే ఉండమన్నట్టుగా ఈయన కాదనలేడు కదా బ్రదర్స్ అన్ను. ఉన్నాను. ఫస్ట్ డేనే నాకు ఒక విచిత్రమైన అనుభవం జరిగింది. ఈవినింగు ఆ ఇంటి దగ్గర నుంచి అది ఎల్డమ్స్ రోడ్లో ఉండేది ఇల్లు. పక్కనే ఊరినే నడుచుకుంటూ అసలు చూద్దాం వాట్ ఈస్ మెడ్రాస్ అనేది అసలు కూడా అది ఏమీ తెలియదు. ఫస్ట్ డే ఈవినింగ్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ వీనస్ స్టూడియో పక్కన కుర్రాళ్ళంతా ఒక గుంపు ఉన్నారు. కొంచెం తెలుగు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి ఏంటి ఇది అంటే స్రవంతి మూవీస్ ఆఫీసు, మహర్షిస్ మూవీకి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అప్పటికి ఆ జ్యోతిచిత్ర వీటిల్లో వస్తూ ఉంటాయి కదా, కొత్త వాళ్ళతో చేస్తున్నారు ఇలాంటి న్యూస్లన్నీ. నేను మళ్ళీ గబగబా ఇంటికి వెళ్ళి నా దగ్గర ఒక 2-3 ఫోటోలు తీయించుకున్నాను. అవి పట్టుకొని నేను కూడా గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఓకే. ఎంటర్ అవుతానే ఈ వంశీ గారు ఎదురయ్యారు, పెద్ద వంశీ గారు. ఎదురయ్యి ఎవరు అని అన్నాడు. సార్ నేను ఆర్టిస్ట్ని సార్, ఫోటోలు ఇద్దాం. ఏం లేదు బయటెళ్ళు అని అన్నాడు. షాక్ అనమాట అసలు. అది ఫస్ట్ అనుభవం నాకు. ఇదేంటి ఇలా ఉంటుందా ఇండస్ట్రీ అని చాలా నిరుత్సాహంగా అక్కడి నుంచి బయట వస్తుంటే వేమూరి సత్యనారాయణ గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ వాళ్ళ మూవీస్ అన్నిటికీ. ఓకే. ఇది చూశాడు ఆయన, గబగబా వచ్చాడు. బాబు ఇలా రా అని అన్నాడు. నువ్వు ఎవరు అని అంటే ఆర్టిస్ట్ సార్. ఇలా రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోటో మీద అడ్రస్ అయి రాయించి నేను ఉంటే కబుర్ చేస్తాను వెళ్ళు అంటే ఆయన కూడా ఫీల్ అయ్యాడు పాపం. అలా స్టార్ట్ అయింది నా జర్నీ.